నేను కర్బీ డెలానరోల్. నేను ఫియానా డెలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెక్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూనిన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. సరే, ఇప్పుడు ఎప్పటిలాగే నేను మీకోసం ఈ వచనాన్ని తెచ్చాను. మనం కృప మరియు ధర్మశాస్త్రం గురించి చూస్తున్నాం. మీరు గమనిస్తే గ్రహించడానికి ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొంతమంది చెప్పారు, కర్బీ మీరు ప్రతి కోణము నుండి దీని గురించి చెప్తున్నారు. అవునది నిజము. నేను దీని గురించి ప్రతి కోణము నుండి కృప మరియు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పగలను. మరియు ప్రజలు ఇలాంటివన్నీ వినడం లేదా చూసి ఉండరు. ఇదొక వరము. అయితే నాకు కొన్ని దూతలు ఇవ్వబడ్డాయి. అవి నా కొరకు ఈ యొక్క వచనాలని వివరిస్తుంటాయి. కాబట్టి నా మాటల్ని నమ్మండి. నేను చెప్పబోయే వాక్యం గురించి సిద్ధపడి రాను. ఇది విచిత్రమైన విషయము కదా. నేను ఒక్క సందేశాన్ని 2 సార్లు చెప్పలేదు. ఇలాంటిది నా జీవితంలో జరగలేదు. ఇలా చేస్తూ 15 నెలలు అయిపోయాయి. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. మీరు ఏదైతే వింటున్నారో అది చాలా శ్రేష్టమైంది. అయితే బోధించే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసే పనులన్నీ ఎందుకు చేస్తున్నాను, ఇక్కడ కూర్చున్న నాయకులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇతర పనులు ఎన్నో చేస్తూ ఉండొచ్చు. మీరు గమనిస్తే మేము చేసే చిన్న చిన్న పనులలో మీరేం చూస్తారంటే అక్కడ ఒక గొప్ప దయ ఉంటుంది. మేము దేనిపైన అయితే చేపెడతామో వాటిలో ఊహించలేనంత అధికారం ఉంటుంది. మేమేం చేసినా కూడా మేము గెలుస్తూ ఉంటాము. వినటానికి ఆశ్చర్యంగా లేదా? మేమేం చేసినా గెలుస్తాము. మేము దేనిపైన అయితే చేతుల్ని వేస్తామో విజయాన్ని చూస్తాము. నేను ఎప్పుడైతే యేసయ్య వద్దకు వచ్చానో అప్పుడు దీన్ని గుర్తుపట్టగలిగాను. నేనేం గమనించగలిగానంటే, నా యవన కాలం నుండి నేను వరాల్ని కలుగున్నాను. ఆకర్షణీయంగా ఉండేవాడిని. నేను బాగా మాట్లాడతాను, మరియు కొట్టగలను, గొడవలు పెట్టుకోగలను. బ్రతకడానికి కొన్ని మూల విషయాలు. సరేనా? మాట్లాడడం, కొట్టడము. నేను ఎప్పుడు పారిపోలేదు. నాకింకా దాని సామర్థ్యం లేదు. సరేనా? పారిపోవడము. నేను పారిపోలేదు ఎప్పుడు. సరేనా? మరి కానీ ఈ సామర్థ్యాలన్నీ ఉన్నప్పటికీ నేను వరాలు కలిగి ఉండేవాడిని. చాలా తెలివైన వాడిని. సరేనా? నేను చాలా తెలివైన వాడిని. స్కూల్లో చాలా బుద్ధిమంతుడిని. కానీ నాకు స్కూల్ చాలా బోరింగ్. స్కూల్లో ఎప్పుడూ నోట్స్ రాయలేదు. ఎందుకంటే టీచర్స్ కూడా బోరింగే. కాబట్టి చాలా తిరుగుబాటుతనం ఉండేది. అర్థమైందా? కానీ ఇవన్నీ మీరు చూస్తే ఇవన్నీ గొప్ప సామర్థ్యాలు. చాలా మంచి తల్లిదండ్రులు ఉన్నారు, నాన్న ఇంకా అమ్మ. మీకు తెలుసా? మంచి విజయవంతులు. చూస్తే అవసరానికి మించి ఉండేది. సరేనా? కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ నేను ఏది ప్రయత్నించినా ఓడిపోయేవాడిని. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? చాలా సామర్థ్యవంతుణ్ణి. చాలాసార్లు లోపలికి బయటికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్స్లోకి. సరేనా? ఎవరినో కొట్టేయడం అయినా లేదా ఎవరితోనో గొడవ పట్టుకోవడం వల్ల అయినా. ఎప్పుడు స్నేహితుల్ని నేను చేసుకోలేకపోయాను, ఎవరైతే నాకు నమ్మకస్తులుగా ఉంటారో. సరేనా? ఏది చేసినప్పటికీ నేను విజయాన్ని సాధించుకోలేకపోయేవాడిని. సరేనా? అధికారం లేదు, రాజశాసనం లేదు, ఆధిపత్యము లేదు, గంభీరమైన వ్యసనపరుణ్ణి, మానసిక వికలాంగుణ్లా అయిపోయాను. సరేనా? ఇవన్నీ గొప్ప వరాలున్నప్పటికీ నాకు సొంత ఆలోచనలపైన అధికారం లేకుండా అయిపోయింది. నిజాయితీకి చెప్పాలంటే ఎన్నోసార్లు అనుకున్నాను ఇంక అయిపోయిందని. ముక్కులోకి 2 పైపులు పెట్టిన రోజులు కూడా చూశాను కొన్నిసార్లు. సరేనా? 16-17 ఏళ్ళున్నప్పుడు చాలా సామర్థ్యవంతుణ్ణి. కానీ గ్రహించలేకపోయాను దేనికైతే నేను పిలువబడ్డానో, జీవితంలో ఏం చేయాలో. నా జీవితంలో విజయం అనేది చాలా దూరము. మనుషుల్ని చూసేవాడిని. నేను ఒకసారి ప్లాంటేషన్ కార్పొరేషన్లోకి వెళ్ళాను. నాకు గుర్తుంది, అప్పట్లో ఎప్పుడు గవర్నమెంట్ టెండర్స్లోనే ఉండేవాడిని. నా వయసు 15 ఏళ్ళు ఉన్నప్పటి నుండి చాలా తొందరగా డబ్బులు సంపాదించాలనుకునేవాడిని. కాబట్టి 15 ఏళ్ళు ఉన్నప్పటి నుండి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనుకునేవాడిని. గొప్పవాళ్లతో కలిసి ఏదో ఒకటి చేసేయాలనుకునేవాడిని. మరి అప్పుడు నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని నేను చూశాను. అప్పట్లో మరి ఆయన ఒక మేనేజర్. నాకు గుర్తున్న వరకు ఆయన ఒక కార్పొరేషన్ కంపెనీకి మేనేజర్.
ఆయన అలా అక్కడున్నప్పుడు నాకు ఒక కథ చెప్పాడు. ఆయన అంట ఒక ట్రైన్లో వచ్చేవాడట ప్రతిరోజు కొలంబోకి క్యాండీ నుండి. సరేనా, ఆయన జీవితం యొక్క 25 నుండి 30 ఏళ్ళు ఇదే చేసుకుంటూ వచ్చారు. తిరిగి ట్రైన్లోనే వెళ్ళిపోతాడు. సరేనా, నేను మాత్రం ఆశ్చర్యపోయాను. ఏంటి కొలంబోకి ట్రైన్లో వస్తావా? నువ్వు ఉద్యోగం 8 గంటలు చేస్తావు, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తావు. ఎంతసేపు పడుతుంది? ఎన్ని గంటలు పడుతుండొచ్చు, నాకు అంత గుర్తులేదు. 2 గంటలు పడుతుందా? 3-4 గంటల? వామ్మో! ఆయన ఇది 30 ఏళ్ళ నుండి చూస్తున్నాడు. ఆయన జీవితాన్ని చూడండి. ఆయనని కింద చూపులేని చూడట్లేదు. నేను చూసి అనుకునేవాడిని, ఈ జీవితం చాలా కఠినమైంది. మీరు గమనిస్తే ఇవే ఆయన జీవితంలో ఉన్నాయి. ఆయన ఒక ప్రాంతానికి ఒక మేనేజర్. సరేనా, అది గవర్నమెంట్ది. మరి ఆయనను చూస్తే చాలా కష్టపడే మనిషి, వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. ఒక్క రూపాయి కూడా దొంగలించలేదు. గవర్నమెంట్లో ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం కదా. శ్రీలంక గురించి తెలిసిందే కదా. ఎవ్వడి దగ్గర నుండి ఒక రూపాయి దొంగలించలేదు. ప్రతిదీ మంచి పనులే చేశాడు. సరేనా, ఆయన సొంత మతాన్ని ఆచరించేవాడేమో, నాకు తెలీదు ఏ మతమో. సరేనా, కానీ దేవుని దయ మాత్రం చాలా దూరంగా ఉంది. దయ అనేది ఒక శక్తి ఉంది కొంతమంది పైన. ఈ బైబిల్లో ఈ మనిషి కంటే ఇంకా సగం తక్కువే. ఈ మనిషి కంటే చాలా ఇంకా తక్కువే. అబ్రహాం లాంటి వాళ్ళు వాళ్ళ సొంత భార్యని అమ్ముకున్నారు 2 సార్లు. చంపాలనుకునే ఒక వ్యక్తి నుండి పారిపోవడానికి. ఒకసారి ఊహించి చూడండి. దావీదు ఇంకొకరి భార్యను బలవంతంగా తీసుకుని అత్యాచారంగా వ్యవహరించాడు. ఆవిడ భర్తను చంపేశాడు. సగం గురించి మర్చిపోండి. ఈయనతో సరిపోల్చి చూసే సగానికి సగం కూడా కాదు. సరేనా, ప్రతిరోజు బస్ ఎక్కుతాడు, భార్యను ప్రేమిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, పగల నుండి రాత్రి వరకు పనిచేస్తాడు. 4 గంటలు ట్రైన్లో వస్తాడు, 3 గంటలు 8 గంటలు పనిచేస్తాడు. ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ 3 గంటలు ప్రయాణిస్తాడు. ఆయన ఆదాయము నెలకి 40,000 రూపాయలు. సరేనా, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళలో ఎవరిని ఇతనితో పోల్చలేము. కొన్ని కథల్ని ఇందులో చదువుతాను, అప్పుడు అనిపిస్తుంది ఈ పుస్తకము చాలా అద్భుతమైంది. చాలా. మీరు చూస్తే ఇది ప్రజలకు న్యాయం మరియు ధర్మం యొక్క ధృవీకరణ మరియు గుర్తింపు. ఇది ఎలాంటి ప్రజలకంటే ఎవరైతే మరణానికర్హులో, బాధకు, వ్యాధికి, లేమికి, కష్టాలకు. నేను ఏం గమనించగలిగానంటే, నేను సాధించాలనుకుంటే ఆ సమయానికంటే ముందు నేను ఒక కవితను రాశాను. ఆ సమయంలో కొంచెం నేను కవితకారుణ్ణి. సరేనా, చాలామంది కవితలను చదివేవాడిని, ఎక్కువగా మిలియన్ కోలీవి. మరి అప్పట్లో నేను ఒక కవితను రాశాను, దాని పేరు లోకాన్ని ఆపండి నేను దిగాలనుకుంటున్నాను. నేను అప్పుడు అనుకున్నాను, వామ్మో దేవుడా, ఈ వ్యక్తిని చూస్తే ఆయన విజయాన్ని సాధిస్తాడు అంటే నాకు తెలిసిన వాళ్లలో బెస్ట్ వ్యక్తి. నాకు నేను పోల్చుకుంటే ఎలా సాధిస్తాను? కాబట్టి నేను ప్రయత్నించుకుంటూ చనిపోవాల్సిందే విజయాన్ని సాధించడానికి, లేదా ఎవరో ఒకరు చావాల్సిందే. కానీ అది నేను అవ్వద్దు. సరేనా, నేను ఎవరైనా చంపేస్తాను, షూట్ చేసేస్తాను, ఇలా చేసి ఎలాగో అలా విజయాన్ని సాధిస్తా, ఇలా నా ఆలోచన ఉండేది. లేదా ప్రయత్నించుకుంటూ చనిపోతా, ఎవరైనా నన్ను చంపేస్తారు, లేదా జైలుకి వెళ్ళిపోతానేమో, కానీ ఎలాగో అలా విజయాన్ని సాధిస్తా. మరి అప్పుడు కొన్ని కథల్ని మీరు వింటారు. ఆయన పేరేంటి? ఇవన్నీ నేను మీకు ఒక నేపథ్యాన్ని ఇవ్వడానికి చెప్తున్నాను, నేను ఎందుకు ఏం చేస్తానని. అది కృప ధర్మశాస్త్రంతో అనుసంధించినది. అప్పుడు నేను నా హీరోలందరినీ నేను చూసుకున్నాను ఒకసారి. అది పాబ్లో పికాసో కాదు, కానీ అది పాబ్లో ఎస్కోబార్. నేను మొన్న గాడ్ ఫాదర్ని చూస్తున్నాను అనమాట, నా ఫ్రెండ్తో కూర్చొని. మేము గుంపు కూడిన స్నేహితులమందరము సిరీస్ బై సిరీస్ గాడ్ ఫాదర్ని చూస్తున్నాం అనమాట. ఆ మూవీని చూసి చాలా నేర్చుకున్నాం, దాన్ని పాటించడం కూడా ప్రారంభించాము. ప్రతిరోజు మా వ్యక్తిగత జీవితంలో నిజాయితీకి చెప్పాలంటే చాలా బాగా మేము చేశాము. ఆ ఉద్దేశాలు, సూత్రాలు జీవితంలో నిజంగా పనిచేస్తాయి, నేను చెప్తున్నాను కదా. అయితే అది తెలుసుకునే లోపు మా కలల ప్రపంచాన్ని మేము జీవించేస్తూ ఉన్నాము. అయితే ఇతరులకి పీడకలలు అనేవి కలలన్నమాట. అయితే మేము ఇవన్నీ మీరు చూస్తే చేయగలిగాము, సాధించగలిగాము. మీరు సౌత్ అమెరికా ఒకవేళ వెళ్ళుంటే ఎస్కోబార్ లాంటి మనుషులు, మీరు బహుశా వీటినన్నిటినీ నెట్ఫ్లిక్స్లో చూసుండొచ్చు. నాకు తెలుసు మీరు నెట్ఫ్లిక్స్ చూస్తారని, కానీ నేను చూడలేదు గత 15-20 సంవత్సరాల నుండి. కానీ వీళ్ళందరూ నా ఫేవరెట్స్. కానీ ప్రజలు మాత్రము, కానీ వీళ్ళని చూస్తే క్యాలీ కార్టర్ వీళ్ళందరూ చాలా చారిటీ చేస్తారు. వాళ్ళన్నిటినీ దానంగా ఇచ్చేశారు, ఎన్నో నగరాలు కట్టగలిగారు. మీకు అర్థమవుతుందా? మీరు చూస్తే ఇలాంటి పనులు డ్రగ్ లార్డ్స్ చేయగలిగారు. ఇలాంటి ఇచ్చే గుణము, నేను మీతో నిజాన్ని మాట్లాడుతున్నాను, మీరు ఇలాంటి ఇచ్చే గుణము ఎక్కడ చూసుండరు, ఒక డ్రగ్ లార్డ్ ఇయ్యడం తప్పితే. మీరు వీళ్ళని ఎవరితో పోల్చలేరున్న మాట నమ్మండి. మాఫియాలకు ఇచ్చే గుణము డ్రగ్ లార్డ్స్. మీకు డ్రగ్ లార్డ్స్ ఎవరు తెలీదు. మీకు తెలీదు వాళ్ళు ఎంత చారిటీ చేస్తారని. చాలా చేస్తారు, చాలా ఇచ్చే గుణము. ఎందుకు? వాళ్ళు దేశానికి, ప్రజలకు కనికరం కలిగి ఉంటారు. ఎవరో చెప్పారు, పశ్చాత్తాపము. మీకు ఇప్పుడు అర్థమైందా? అయితే అప్పుడు నేను గుర్తుపట్టగలిగాను,
ప్రతి ఒక్క మనిషి పైకి ఎదుగుతాడు వాడి జీవితంలో కొంత సమయం వరకు. మేము ఇది ఎప్పుడు చెప్తూ వస్తాము మాఫియాలో, 5 ఏళ్ళు, కేవలము 5 ఏళ్ళు పరిపాలన. 5 ఏళ్లలో శ్రేష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు కింద పడిపోతుంటారు, లేచి మళ్ళీ ఎదగడానికి అవకాశాలు ఉంటాయి, కానీ చంపివేయబడతారు. సరేనా? కానీ కేవలము 5 ఏళ్ళు మాత్రమే. ఒకవేళ 5 ఏళ్ళ తర్వాత బతుకుండాలంటే జైల్లో పోయి కూర్చోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ లోకాన్ని నేను గ్రహించగలిగాను. ఒకవేళ నేను కూడా అలా చేయాలనుకుంటే, కానీ ఎక్కడో ఒక చోట్లో నాకు అప్పట్లో మనసాక్షి లేదు. మనసాక్షిని వినే అంత ఓపిక లేదు. చాలా అలిసిపోయాను. మనుషుల్ని కొట్టడం, దొంగలించడం, కాల్చడం, చంపేయడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా అలసిపోయేవాడిని. అప్పుడు చేతులు ఎత్తేసాను ఇంకా. అయితే అప్పుడు నేను దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పోలీసులకు వాంటెడ్ వ్యక్తిని, నా భార్యను తీసుకురావడానికి వెళ్ళాను. దేశాన్ని వదిలి వెళ్ళే సమయంలో నేను ప్లేన్లో కూర్చున్నాను. నా తల్లి నా జేబులో ఏదో పెట్టింది. న్యూ కింగ్ జేమ్స్ యొక్క చిన్న బైబిల్ అది. అప్పుడు మాతో ఫియోనా యొక్క ఎన్నో పిజామాస్ ఉండేవి. దాన్ని ఏమంటారు, వార్మర్స్. చాలా లాంగ్గా ఉంటాయి వార్మర్స్ అవి. థర్మల్స్. చాలా థర్మల్స్ ఉన్నాయి. ఒక చిన్న కింగ్ జేమ్స్ వర్జన్ బైబిల్ నా బ్యాగ్లో పెట్టేసింది. కానీ నేను ఎప్పుడైతే యూకేలో దిగానో అప్పుడు నేను ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించా. నిజం చెప్తున్నాను, చదివిన ప్రతిసారి నేను ఏం గమనించగలిగానంటే ఆనందము, సంతోషము మరియు శాంతి నా దగ్గరికి మళ్ళీ తిరిగొచ్చింది. నేను అప్పుడు దీన్ని చాలాసార్లు చదివాను. అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఇది అద్భుతకరమైన పుస్తకము. ఇది నాకు ఎవ్వరు చెప్పలేదు, కానీ నాకు నేనే తెలుసుకున్నాను. 4 లక్షల కంటే ఎక్కువ కొత్త నిబంధనకు అనువాదాలు ఉన్నాయి. నేనేం చెప్తానంటే ఇది అద్భుతకరమైన పుస్తకము. ఎందుకంటే ఇది అక్షరం కాదు, ఒక ఆత్మ. సరేనా? ఇది చదివినప్పుడు నాకు నా డిప్రెషన్ వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు మంచిగా వ్యవహరించడం మొదలుపెట్టాను. అప్పట్లో నా గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు నా భార్య. ప్రజలతో కూడా బాగుండడం మొదలుపెట్టాను. దేవుడు నన్ను వింతమైన ప్రాంతాలలో తీసుకెళ్లడం ప్రారంభించాడు. చాలా వింతమైన ప్రాంతాలు. దేవుడు ఎవరిని అక్కడి నుండి తీసుకెళ్లాడు. ఎందుకంటే ఆయనని నేను చాలా గొప్పగా ఆస్వాదించాలి కాబట్టి. ఇది ఎందుకు చెప్తున్నానంటే కృప మరియు ధర్మశాస్త్రం మీకు అర్థం అవ్వాలి. అప్పుడు నేనేం అర్థం చేసుకున్నానంటే నేను ఈ విషయానికి చాలా దగ్గరగా వెళ్తున్నాను. దేన్నైతే ప్రజలు దేవుడికి దగ్గర అవ్వడం అంటారు, కానీ నేను దీన్ని మంచిగా మీకు అర్థం చేయించాలంటే నేను ధృవీకరించబడ్డాను. నేను ఒక గుర్తింపును పొందాను. కానీ నేను ఏం గమనించగలిగానంటే నా యొక్క చరిత్ర, నేను మీకు చెప్తాను ఎలాగా నేను మాఫియాలోకి వచ్చానో, నేను ఎలాగా జీరో నుండి హీరోగా అంత తొందరగా వెళ్ళగలిగానని. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకా నాతో ఉంటాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, నా వద్దకు వచ్చాడు. ఆయనని అందరూ పాతాలే అని పిలుస్తారు. నాకు తెలియదు మీరు ఇప్పుడు అని వినొచ్చలేదో. పాతాలే అంటే గ్యాంగ్స్టర్ కాదు. గ్యాంగ్స్టర్ అంటే దీని ముందేం లేదు. పాతాలే అంటే గట్టోడు, చాలా నిర్వహించే పద్ధతి. గ్యాంగ్స్టర్ అంటే ఒంటరివాడు. సరేనా? పాతాలే అంటే పద్ధతికరమైన నేరము. ఈ ఒక్క వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, చాలా పెద్ద మనిషి. నేను ఆయనకు నచ్చాను, నాతో బాగా తిరిగేవాడు. అయితే అప్పుడు నేను ఎక్కడికైతే వెళ్ళేవాడినో ఆయన ఏం చెప్పేవాడంటే, కర్బీ ఒకవేళ వస్తే నేను వచ్చినట్లే, కాబట్టి జాగ్రత్త. దీని అర్థం ఏంటంటే మీరు ఏదైతే హఫ్తా ఇస్తున్నారో ఈ వ్యక్తితో జాగ్రత్త. నేను నా కార్ నుండి దిగేవాడిని. కార్ డ్రైవర్ ఉండేవాడు, బెన్స్ కార్. వీళ్ళు నన్ను ఏదో పిల్లోడిని అనుకునేవాళ్ళు. బెన్స్ కార్ నుండి దిగి అక్కడికి వచ్చేవాడిని. వచ్చినప్పుడు నాకు ఒక గుర్తింపు ఉండేది. నాకు నేను సమర్థించుకునేవాడిని. వాళ్లలాగా ఒక్క వ్యక్తిని కూడా చంపకుండా. సరేనా? నాకు ఆ గుర్తింపు వచ్చేది. ఏవైతే వాళ్ళు పాపం చేసేవారో అవి, వాళ్ళు చేసిన ప్రతి పాపము, ఒక వ్యక్తి చేసిన పాపము నా పైనకొచ్చి గుర్తింపు తీసుకుంది. దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ చేసిన పాపము, దాని గుర్తింపు నా పైనకి వచ్చింది. నేను ఒక కథను మీకు చెప్పాలనుకుంటున్నాను, విశ్వాసము ద్వారా నీతి అనే దాని గురించి. విశ్వాసము ద్వారా ఒక ఆర్గనైజేషన్ని నా పైనకి తీసుకున్నాను. విశ్వాసము ద్వారా నేనేమై ఉండేవాడినో అదయ్యాను. నేను నా వీలైనంత వరకు వాళ్ళు చేసే పనులు చేయాలనుకున్నాను, కానీ ఏదో నన్ను ఆపింది. నేను గన్ తీసుకుని వెళ్ళిన ప్రతిసారి ఎక్కడో ఏదో నన్ను ఆపేది, ఏదో ఒప్పుకునేది కాదు. చాలాసార్లు ఇలా అయింది. నేనేం గుర్తుపట్టగలిగానంటే అది నీతికి గండంగా పాపము చేయడానికి నాకు బలము, శక్తి మరియు అధికారాన్నిచ్చింది. కానీ యేసయ్య వద్దకు వచ్చినప్పుడు ఆయన మార్గాల్ని నేను వెంబడించడం ప్రారంభించా. నేనేం గమనించగలిగానంటే ఎవరో నాకు గుర్తింపునిస్తున్నారు, ధృవీకరణను ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అప్పుడు నేను అవిధేయత్వానికి కుమారుడై ఉన్నానని బైబిల్ సెలవిస్తుంది. వేరే ఒక్క అధికారము కింద కుమారులై ఉండటము. మీకు అర్థమవుతుందా? నేను వాళ్ళకు కుమారుణ్ణై ఉన్నాను, అందుకే వాళ్ళని గాడ్ ఫాదర్ అని పిలిచేవాళ్ళము.
ఎందుకంటే మీరు ఫాదర్స్కి కుమారుళ్ళవుతారు. ఇక్కడ కొన్ని నియమాలుంటాయి. మీరు వాళ్ళలో ఒక భాగమైపోతారు. కానీ నేను యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నేనేం గమనించానంటే ఆయన నా కొరకు సమర్థించడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క గుర్తింపును నాకు ఇచ్చాడు. మీరు ఎప్పుడైతే దేవుడి వద్దకు వస్తున్నానంటారో, లేదా ఎప్పుడైతే మీరు ఆ ద్వారం నుండి లోపట్టుకొస్తారో మరియు ఇలా చెప్తారో నేను చర్చ్కి వెళ్తున్నానని, మీరేం చెప్తున్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఈ సృష్టి అంతటిలో పోల్చలేనంత గొప్ప వ్యక్తి, ఆయన యొక్క గుర్తింపును మీకు ఇచ్చి ఆయన యొక్క వంశావళిలో మిమ్మల్ని చేర్చుకున్నాడని. అప్పుడు మీరు మనుషుల్లా పిలువబడరు, అప్పుడు మీరు దేవుని కుమారుల్లా పిలువబడతారు. దేవుని కుమారులు మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మీరు నించుంటారో, మాట్లాడతారో, మీ జీవితంలో వ్యాపారంకి వెళ్తారో, అప్పుడు అకస్మాత్తుగా మీకు కనిపించకుండానే, ఎందుకంటే ఇది కనిపించనివి, ఎందుకంటే ఈ సూత్రాలు ఈ విషయాలని చూడలేనివి, కానీ దీన్ని స్పర్శించవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు వ్యాపారం చేస్తుండొచ్చు, లేదా ఉద్యోగము. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని కుమారుల వంశావళి అనే స్పర్శ ప్రజలు అక్కడ స్పర్శిస్తారు. అక్కడున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి మారిపోతూ ఉంటుంది మరియు మీ సన్నిధి అనేది ప్రతి దాన్ని మార్చేస్తుంది. మీకు అర్థమైందా? నేను అక్కడ నించున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. నాకు తెలీదు అది ఎవరా ఏంటా అనేసి. ఒక వృద్ధుణ్ణి నేను చూడగలిగాను మీ కుటుంబం నుండి. మీ భాషలో ఈ నామాన్ని ఎలా పలుకుతారు? నా అర్థం ఏంటంటే జాన్ అనే పేరుని యానుష్. యానిక్. ఓ నా దేవుడా, యానిక్ కాదు, యానుష్ నా తండ్రి పేరు. మీ నాన్న? అవునా. యోహాను మీ నాన్న పేరు? అవునా. యానుష్ అనే పేరు. ఓ నా దేవుడా. ఇప్పుడు స్టీఫెన్ ఎవరు? వా భగవంతుడా, స్టెఫెన్. ఆయన ఒక కార్డినల్. అవునా. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. వావ్, ఇది చాలా అద్భుతం. వావ్ వావ్. అయితే మీకు ఆయన ఎవరో తెలుసా? ఆయన నా వంశమునకు చెందినవాడు. అవును, ఆయన గురించి నేను ఆలోచిస్తున్నా. నేను ఈ ప్రవచనమును గురించి వర్ణించాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన ప్రవచనం. అయితే మా వంశావళిలో మా తండ్రి తరపు నుండి ఒక కార్డినల్ ఉన్నారు. నా తండ్రి గారి పేరు యానుష్. అదే ప్రవక్త అయిన కర్బీ బయలుపరిచారు. ఈ పేరుని మీ భాషలో ఎలా పలుకుతారు? యోహాన్ అనే పేరుని. అయితే నా తండ్రి యాజకుడు అవ్వాలనుకున్నాడు. నా తండ్రి తన జీవితంలో అలా ఉండాలనుకున్నాడు. అయితే నేను ఆలోచిస్తున్నాను అది నాకెలా వర్తిస్తుందని. ఎలాగ నా వంశంలో కార్డినల్ ఉన్నాడని. అదే విధంగా ప్రవక్త గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎలాగు నీ పితరుల బావులు త్రోబాలని మరియు స్వాస్థ్యాన్ని పొందాలని. మీ తండ్రుల స్వాస్థ్యము అనేది మీకంటే చాలా దూరంగా ఉంది సహోదరులారా. అది ఎంతగా దూరంలో ఉందంటే దాన్ని మీరు చేరుకోలేరు. మీరు ఎండిపోయి ఉన్నారు. నేను కర్బీ గారిని కలవడానికి వచ్చాను. నేను ఇంకో మతానికి చెందినవాడిని. నేను క్రైస్తవుడిని కాదు, కానీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను. అందుకే కర్బీ గారిని కలవాలని రోజు కోరుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, కానీ ఎందుకు నాకు మొదటిసారిగా ఇలా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఇలా కలుస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, రత్నపుర అనే దారిలో, ఆ యొక్క దారిలో మీరు ఆ దారి నుండి వెళ్తున్నప్పుడు మీరు ఒక ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతం రత్నాల కోసం పేరు పొందింది. ఎస్, నేను సరిగ్గానే చెప్పనా? మీ నాన్నగారు అక్కడి నుండి వచ్చారా? అవునా? నేను ఇప్పుడు చూస్తున్నాను మీ నాన్నగారి యొక్క సమృద్ధి అయిపోయింది. కానీ నాకు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన మళ్ళీ నిన్ను నింపబోతున్నాడు, కొత్తవిని జీవితంలో ప్రారంభిస్తాడు. అయితే ఈ రోజు నాకు ఆయన ఒక ప్రవచనం ఇచ్చారు. అయితే ఆయన అన్నారు, నేను రత్నపురలో ఉండే వ్యక్తినని, రత్నపురకి దగ్గరలో ఉంటానని. నేను కగాలి అనే ప్రాంతం నుండి వస్తున్నాను. ఇది రత్నపురకి చాలా దగ్గరగా ఉంటుంది. అవును, నా జీవితంలో భూమికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. నా ఆలోచనలో ఎప్పుడు ఇదే మాట ఉండేది, ఆ భూమిని నేను కోల్పోయాను, మళ్ళీ ఇంకా ఎప్పటికీ పొందుకోలేనని. ఇది జరగబోతుంది. మీరు నించోండి, మీరు నా మాటల్ని రాసి పెట్టుకోండి. మీరు మళ్ళీ తాగబోతున్నారు, మళ్ళీ నింపబడబోతున్నారు, నూతన పరచబడుతున్నారు, మీరు మళ్ళీ దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి ఇది ఒక గొప్ప అద్భుతము మరియు ఆశ్చర్యం. ఇది నేను ఆశ్చర్యపోయాను మరియు నిలబడలేకపోయాను. ఆయన ఎప్పుడైతే ఆ మాటని నా జీవితంపై పలికాడు మరియు నేను ఆశీర్వదింపబడ్డాను. ఈయన మీ నాన్నగారా లేదా ఎవరా నాకు తెలియదు, కానీ ఇదొక పేరా నాకు తెలియదు, కానీ నికోలస్ అనేవారు ఎవరు? మీకు తెలుసా ఆయన ఎవరు అని? మీరు నించొని చెప్పండి. యా చెప్పండి. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఇన్ స్లోవేనియా. దేవుడు కొన్ని పేపర్స్ని సిద్ధపరుస్తున్నారు, సరిహద్దుల్ని తెరుస్తున్నారు. తద్వారా ఆయన
ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళగలుగుతారు. నేను ఏదైతే చెప్తున్నానో మీకు అది అర్థమవుతుంది కదా. నాకు ఆయన పేరు తెలిసింది. నేను ఇది ఎలా మాట్లాడగలుగుతున్నానంటే చాలా స్పష్టంగా నేను ఇది చూడగలిగాను. దేవుడు కొన్ని సరిహద్దుల్ని తెరుస్తున్నారు, తద్వారా ఆయన ఆ ప్రాంతానికి చేరుకోగలుగుతాడు. యేసు నామమున ఆయన పైన నేను ఇది విడుదల చేస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? ఇది అద్భుతంగా. నేను ఒక ప్రవక్తని. నాకు ఇది చాలా సాధారణమైన విషయం. సులభంగా మేము ఇది చేస్తాము. ఇక్కడ అరవాల్సిన అవసరం లేదు, ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ ది లెనరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు. ఇప్పుడు నేను మీకోసం దీన్ని చదువుతాను, సరేనా? రోమియోల గురించి నేను మీతో మాట్లాడాను. సరే, దీన్ని చూద్దాం. దీన్ని నేను తొందరగా చదివేయానా? యెహోషువ పుస్తకము 7వ అధ్యాయము. దీంట్లో నేను 2 అధ్యాయాలని తీసుకొని మీకు అర్థం చేయిస్తాను. చాలా ఎక్కువసేపు చదవకుండా ముందుకెళ్తాం. కొన్ని చిన్న చిన్న భాగాలు ఇందులో ఉంటాయి, కానీ నన్ను నమ్మండి, ఇది బాగుంటుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. గుర్తుందా? నా సహోదరుడు నాకు ఒక గుర్తింపు ఇచ్చాడు అండర్ వరల్డ్కి, మరియు యేసు ప్రభు రాజ్యపు గుర్తింపును నాకు ఇచ్చాడు. గుర్తుంచుకోండి, 2 గుర్తింపులు ఉన్నాయి ఇక్కడ. సరే, ఇప్పుడు చూద్దాం బైబిల్ దీని గురించి ఏం చెప్తుందో అని. యెహోషువ గ్రంథము యెహోషువ 7వ అధ్యాయము. ఇది దేని గురించి అంటే యెహోషువ వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడనమాట కొంతమందిని ఓడించడానికి. వాళ్ళ పేర్లు ఏఐ. ఈ పేరు నాకు చాలా ఇష్టం. ఈ మధ్యలో చాలా వినిపిస్తూ ఉంటుంది పదం. కాబట్టి ఏఐ ఇక్కడ ఏఐ అని రాస్తుంది. మీరు గమనిస్తే ఎప్పుడైతే మనుషుల్ని పంపిస్తాడో ఏఐ ప్రజల్ని ఓడించడానికి, ఆయన ఏం గమనిస్తాడంటే దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, నేను ఏఐ ప్రజలను ఓడిస్తానని. అర్థమవుతుందా? వాగ్దానం ఏంటంటే మీరు అక్కడ వెళ్తారు, వాళ్ళని ఓడిస్తారు, మీరు అక్కడ వెళ్ళగలుగుతారు, కానీ అక్కడ ఉన్న ఏ వస్తువు కూడా మీరు ముట్టొద్దు, ఏది తేవద్దు. విచిత్రమైన దేవుడు కదా. వాళ్ళ వస్తువులు ఏది ముట్టడానికి వీల్లేదు. అర్థమవుతుందా? వాళ్ళు లోపటికైతే వెళ్తారు, కానీ ఎలాగో అలా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏఐ ప్రజలపైన దాడి చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళే చనిపోతారు. 3,000 మంది పారిపోతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కష్టాల్లో ఉంది. ఇప్పుడు యెహోషువ దేవుడి వద్దకు వెళ్తాడు. ఆయన ఇలా అంటాడు, ఎందుకు నీ యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదని. మీరు కూడా ఇలాంటి ప్రశ్నే అడుగుతుండొచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడే, ఎందుకు నీ యొక్క వాగ్దానము నా జీవితంలో నెరవేరలేదు? అయితే ఇలా జరిగినప్పుడు దేవుడు ఆయనకు జవాబిస్తాడు, మరియు ఆయనతో ఇలా అంటాడు. ఆ వాగ్దానము ఇక్కడ చూద్దాం ఒకసారి. 6వ వచనము 7వ అధ్యాయము. యెహోషువ తన బట్టల్ని చింపుకొని ఇజ్రాయేలుల పెద్దలతో సాయంకాలం వరకు యెహోషువ మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని వారి తల మీద ధూళిని పోసుకొనుచు. అర్థం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు మరియు ఏమంటున్నారంటే, దేవుడా మేమేం చేస్తామని. అయ్యా ప్రభువా, మమ్మల్ని నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను నీవెందుకు యోర్దాను దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు అడుగుతున్నారు ఇదంతా ఎందుకు అవుతుందని. ప్రభువా కనికరించుము, ఇజ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరుగునందున నేనేం చేయగలను? అప్పుడు దేవుడు ఇలా జవాబిస్తున్నాడు. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవెలా ఇక్కడ ముఖము నేల మోపుకుందువు? ఇజ్రాయేలీయులు పాపము చేసున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మిరియై ఉన్నారు. శాపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగలి బొంకి తమ సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏమనుందంటే, వాస్తవానికి ఏమైందంటే, మీకు అర్థం కానిది ఏంటంటే, మీలో ఒక వ్యక్తి లోపటికి వెళ్ళాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ కాలంలోనే ఈ ప్రజలు సామూహిక స్పృహను అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఎలా ఒక వ్యక్తి కమ్యూనిటీ మొత్తాన్ని ఎలా మార్చగలడు. ఇక్కడ ఇలా రాస్తుంది, మీలో ఒక్క వ్యక్తి, మీలో అందరూ కాదు, లోపటికి వెళ్ళాడు. ఆదాము యొక్క కథ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఒక వ్యక్తి యొక్క పాపము చాలా మంది పైన వచ్చి పడింది. అయితే ఆదాం చేసిన పాపంలో ఈ వ్యక్తి చేసిన పాపంలో తేడా ఏంటి? 2 సామాన్యంగా ఉన్నాయి కదా. అయితే ఒక్క వ్యక్తి ఇక్కడ లోపటికి వెళ్ళాడు, నేను చెప్పిన మాటలకు విరుద్ధంగా పనిచేశాడు. అయితే శత్రువు యొక్క కొన్ని వస్తువులను దొంగలించి తీసుకెళ్లాడు, వాడి ఉండే చోట్ల దాపెట్టాడు. అప్పుడు ఈ ప్రజలు వెళ్తారనమాట, మరియు ఇజ్రాయెల్ ప్రజలను బయటికి పంపి కొన్ని ప్రశ్నలు వాళ్లతో అడుగుతారు. ఆఖరికి వీళ్ళకి ఆ వ్యక్తి దొరుకుతాడు. ఆయన పేరు ఆర్కనాటన్. నేను సరిగ్గానే పలికాను అనుకుంటున్నాను, సరేనా? సరిగ్గానే చెప్పానా? ఈ పేరును మీరు ఎలా పలుకుతారు? మా అమ్మగారికి తెలుసుండొచ్చు. అయితే ఈ వ్యక్తి ఆర్కాన్సస్ ఏ పేరు అయితే ఏంది. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వస్తువులను తీసుకొని ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అలా ఉంచుకున్నందుకు
ఇజ్రాయేలీలు అందరూ భరించాల్సి వచ్చింది. నేను మళ్ళీ చెప్తాను, ఒక్క వ్యక్తి ఇతర చాలామంది యొక్క జీవితాల్ని మార్చివేశాడు. మీరు గమనిస్తే బైబిల్లో ఇలాంటి ఎన్నో కథలుంటాయి. ఇలాంటి ఒక్క వ్యక్తి ఇతర ఎన్నో జీవితాల్ని మార్చేయగల సామర్థ్యం కలుగుంటాడు. బైబిల్ మొత్తంలో ఇలాంటి కథలుంటాయి. ఇది యేసుప్రభువు గురించి అనుకోకండి. యేసుప్రభువు నిశ్చయంగా అందరికీ సారాంశము. ఆయన యొక్క సొంత గుర్తింపైనకు ఉంది కాబట్టి ఆయన బ్రహ్మాండం మొత్తాన్ని మార్చిపడేశాడు ఒక్క వ్యక్తి. కానీ ఈ కథలో యేసుప్రభువు లేరు. ఈ కథలో వేరే వ్యక్తి ఉన్నాడు. ఇజ్రాయెల్లో దేశం మొత్తాన్ని ఓడిపోయేలా చేశాడు. మరియు ఎంతో అవమానం వచ్చింది ఆయన చేసిన ఒక్క పని వలన. అది చూస్తే దేవుడికి విరుద్ధమైనది. ఒక్కసారి ఈ కథ గురించి ఆలోచించండి, మరియు ఇలా ఆలోచించండి. మరియు విపత్తు ఇంకా కష్టాలు, ఒక్కసారి మీ అందమైన ముఖాల్ని మీరు చూసుకోండి. ముఖ్యంగా వెనకలు కూర్చునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? మీరు చూస్తే ఒక్క వ్యక్తి చాలా ప్రభావించాడు. అయితే ఒక్కసారి ఊహించి చూడండి ఎన్ని తప్పులు మరియు పాపాలు ఉన్నాయో ఇక్కడ అని. మనం కూర్చున్న ఈ యొక్క ప్రాంతములో ఒకసారి ఊహించి చూడండి. నాకు తెలుసు మీరు ఎంత బాధల్లో ఉన్నారని. నాకు తెలుసు, నేను మీ పాస్ట్ అని మీరు అన్నీ నాకు చెప్తారు కదా. ఒకసారి ఊహించి చూడండి ఎలాంటి బీభత్సాన్ని మనము అనుభవించాల్సి వస్తుందని మన భవిష్యత్తులో ఒక్క వ్యక్తి చేసిన పాపము వలన. ఒక్క వ్యక్తి ఎవరైతే మంచిగా వ్యవహరించలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. మీరు చూస్తే యేసుప్రభువు ఎప్పుడైతే ఇలా చెప్పారో, కొంచెము పులిసిన దాన్ని ఏమంటారు, పిండి అంతటిని పాడు చేసేస్తుందని. అయితే అందుకే యేసయ్య వచ్చాడు. మీకు అర్థమవుతుందా ఎందుకు యేసయ్య వచ్చాడని? యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఆయనకు తెలుసు ఒక్క వ్యక్తి వలన ఎంతో ఇతర వ్యక్తులు కష్టాలను అనుభవిస్తారు. ఈ ఆలోచన అనేది పాత నిబంధన యొక్క పాత ఒప్పందము. మరియు మీరు గమనిస్తే అది నిశ్చయముగా నిజము. మీకు అర్థమైందా? ఇది నిశ్చయముగా నిజము. అయితే మీరు గమనిస్తే కృపలో ఎప్పుడూ ఒక డిమాండ్ ఉంటుంది, కృప కొరకు. మీరు కృపలోకి వచ్చి ఎప్పుడు ఇలా అనరు, చాలు ఇంక అయిపోయిందని, యేసయ్య నన్ను క్షమించేశాడని. కాదు, రేపటికి ఆ ఒక్క వ్యక్తి మనమే అవుతాము.